మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 91వ దావీదు కీర్తన 4వ వచనము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, తన రెక్కలతో నిన్ను కప్పుతాను అని అంటున్నారు. నీకు ఆశ్రయమును ఇస్తాను అని అంటున్నారు. అపవాది వేయుచున్న ప్రతి విధమైన అగ్ని బాణములు నీకు తగలకుండా ఆయన అడ్డుకుని నిన్ను రక్షిస్తానని ఈ ఉదయకాల సమయంలో దేవుడు వాగ్దానమిస్తూ ఉన్నారు. ఏ మనుషునికి కానీ, ఏ పరిస్థితులకు కానీ, ఏ సందర్భానికి కానీ ఈరోజు నీవు భయపడటానికి వీలు లేదు. నీవు దేవుని చిత్తానుసారముగా జీవిస్తూ నడుస్తున్న వ్యక్తివైతే ఎటువంటి సాతాను శోధన ఎంత భయంకరమైనది నీ ముందు ఉన్నా సరే, ఏమాత్రము కూడా ఆ భయము నీకు తగలకుండా ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాను అని ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును అనే మాట చెప్తూ ఉన్నారు. చాలామంది ఈ లోకంలో అనుకుంటూ ఉంటారు, నా అన్న వాళ్ళు ఈ లోకంలో నాకు ఎవరు లేరు, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు అనే బాధ చాలామంది బిడ్డల హృదయంలో ఉంది. ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నారు, నేను నీకు తోడై ఉన్నాను అని అంటున్నారు. నేను నీకు ఆశ్రయం ఇస్తాను అని అంటున్నారు. కాబట్టి నీవు ఎటువంటి పరిస్థితులకు నీవు భయపడి దిగులు పడే వ్యక్తివి కాకుండా, నా తండ్రి నాతో ఉన్నాడు అని నీవు అనుకోవాలి. అపవాది నీలోకి వచ్చి అంటూ ఉంటాడు, నీవు ఒంటరి దానవు, ఒంటరి వాడవు, నీ వలన ఏదీ కాదు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాడు. వాడు అబద్ధికుడు గనుక ఆ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. నీవు ఈరోజు సజీవుడైన దేవుని వాగ్దానమును నీవు పట్టుకోవాలి. కోడిపెట్టను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కోడిపెట్ట ఆ చిన్న చిన్న పిల్లల్ని అన్నిటినీ తన రెక్కలతో కప్పుతుంది. ఎందుకంటే గద్దలు తిరుగుతూ ఉంటాయి. ఏ పిల్ల బయటికి వస్తే చంపేద్దామా అని తిరుగుతూ ఉంటాయి. ఆ కోడిపెట్ట తన పిల్లల్ని తన రెక్కలతో కప్పుతుంది. ఈరోజు దేవాది దేవుడు కూడా మనకు అదే విషయాన్ని చెప్తూ ఉన్నారు. నేను నీకు ఆశ్రయం ఇస్తాను అని అంటున్నారు. ఆయన నీకు రక్షణను ఇస్తాను అని అంటున్నారు. ఆయన నీకు తోడై ఉంటాను అని అంటున్నారు. నీవు ఏమాత్రము భయపడవద్దు అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానమును ఎత్తి నీవు ప్రార్థన చేయి. దేవాతి దేవుడు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుస్తారు. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. విన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని అడుగుచున్నాను ప్రభా. ఈ వాగ్దానం ప్రకారంగా ప్రతి ఒక్క బిడ్డ జీవించే కృపను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.